వెల్కమ్ టు మన ధాబా కథలు. ధాబా అంటే ధరణి భారతి. ఈరోజు ఒక హెల్తీ ప్రోటీన్ దోశ ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్ట్తో పాటు మంచి హెల్త్ పిల్లలకి పెద్దలకి కూడా. బియ్యం మినపప్పు లేకుండా ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఈ దోశ ఎలా చేయాలో చూద్దాం. బియ్యం మినపప్పు వేయకుండా కూడా ఈ దోశలు చాలా పలుచుగా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. అలాంటప్పుడు ఇంకా తెల్ల బియ్యం తెల్ల మినుములు వాడాల్సిన అవసరం ఏముంది? అవి ఎలాగో వేరే వాటిల్లో తీసుకుంటాం కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకోవడానికి కష్టమైన వాటిని ఇలా దోశల్లో వేసేసుకోవడం ఈజీ. దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను, అలాగే ఒక గ్లాస్ ఓట్స్ తీసుకున్నాను. అవి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. నేను ఇక్కడ క్విక్కర్ ఓట్స్ యూస్ చేస్తున్నాను, అవి అందరికీ ఈజీగా దొరుకుతాయి. అలాగే ఒక గ్లాస్తో లెంటిల్స్ అంటే పప్పులు తీసుకున్నా. ఒక గుప్పెడు పెసరపప్పు, ఒక గుప్పెడు ఎర్రకందిపప్పు, ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు, ఇలా 3 రకాల పప్పులు ఒక గ్లాస్ అయ్యేలా తీసుకున్నా. అలాగే ఒక 3 to 4 స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకున్నా. సగ్గుబియ్యం వేయడం వల్ల మంచి కలర్ వస్తాయి, అలాగే క్రిస్పీగా ఉంటాయి. అలాగే కొన్ని మెంతులు వేసుకున్నాను, హెల్త్కి కూడా మంచిది మెంతులు వేయడం వల్ల. వీటన్నిటిని ఒక్కసారి 2-3 సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకుని ఉంటే మనకి ఒక హెల్దీ ప్రోటీన్ దోశ రెడీ అయిపోతుంది. చూసారా, ఈ ఓట్స్ ఎన్ని వెరైటీస్ చూపించినా ఎన్ని చేసినా అందులో కొంచెం జిగురు ఉండడం వల్ల ఎందుకో నాకు తినడానికి అస్సలు ఇష్టం ఉండదు, నచ్చదు కూడా. మా ఫ్యామిలీలో కూడా చాలామందికి పెట్టినా అది నచ్చదు. కానీ ఓట్స్ ఇలా దోశలో వేసుకొని తినేయడం వల్ల చాలా ఈజీగా తినేయచ్చు. అందులో ఉన్న చాలా పోషకాలు మన బాడీకి కూడా ఈజీగా అందేస్తాయి. చిన్నపిల్లలకు పెట్టినా ఇది ఏ దోశ అని చెప్పి వాళ్ళు కనిపెట్టలేరు. కాబట్టి వాళ్ళకి రెగ్యులర్గా వేసే దోశలు కాకుండా ఇలా దోశలు వేసి పెడితే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, మనం వాళ్ళకి అన్ని రకాల పోషకాలు ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇలా చేసి పెట్టేయండి. ఒక 8 to 10 hours నానిన ఆ గింజలన్నిటిని మిక్సింగ్ జార్లో వేసుకొని మన దోసపిండి లాగా గ్రైండ్ చేసేసుకోవడమే. దీన్ని ఎక్కువసేపు ఫర్మెంటేషన్ అవసరం ఉండదు, ఎందుకంటే ఇందులో పెసరపప్పు పచ్చిశనగపప్పు అవి ఉన్నాయి కాబట్టి తొందరగానే ఫర్మెంటేషన్ జరిగిపోతుంది. ఒక 2 hours 3 hours అయినా సరిపోతుంది. మీరు మార్నింగ్ 9కి 10కి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళైతే ఆ టైంకి వేసుకోవాలనుకుంటే మీరు 6కి రుబ్బేసుకుంటే అయిపోతుంది. 10 కల్లా మంచి ఫర్మెంటేషన్. గ్రైండ్ చేసిన బ్యాటర్లోకి నేను నా దగ్గర ఉన్న రాగి పిండిని ఒక కప్ తీసుకున్నా. నేను ఎలాగో మిక్సింగ్ జార్లో అది కొంచెం లూజ్గానే మిక్స్ చేసుకున్నాను కాబట్టి కన్సిస్టెన్సీకి తగ్గట్టు రాగి పిండిని యాడ్ చేస్తున్నా. చూసారా ఎన్ని పోషకాలు ఉన్నాయో ఈ దోశలో. పిల్లలు ఇలాంటి 2 దోశలు తిన్నా రోజుకి వాళ్ళకి ఎన్నో రకాలైన పోషకాలు అందుతాయి. ఈ కాలం పిల్లలు చిన్న వయసులోనే ఊబకాయం, హెవీ వెయిట్తో నీరసపడిపోవడం, బలంగా లేకపోవడం, ఆడుకోలేకపోవడం, ఇలాంటివన్నీ వాళ్ళు తినే ఫుడ్ వల్ల కూడా జరుగుతుంది. ఇలాంటి బలమైన ఆహారం ఇవ్వడం వల్ల వాళ్ళు అన్నిటిలోనూ చురుగ్గా చలాకీగా ఉంటారు. కొర్రల్లో రిచ్ ఇన్ ఫైబర్, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. అలాగే మనం యూజ్ చేసిన ఓట్స్లో కూడా ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది. రాగులు అంటారా, కావలసినంత కార్బ్స్ ఉంటాయి, అలాగే ఐరన్ రిచ్, రక్తహీనత లాంటివి లేకుండా బాగుంటాయి. ఇలాంటి హెల్దీ ఆప్షన్స్ ఈజీగా పిల్లలు తినేవి, మనం పెద్దవాళ్ళం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తినగలిగే వంటలు వండుకొని తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మన కుటుంబం ఆరోగ్యాన్ని కాపాడే వాళ్ళం అవుతాం. ఈ దోశలు చూడండి ఎంత పలచగా పామినా అంత పలచగా వస్తాయి. ఆయిల్ కూడా ఇంట్లో మీరు యూజ్ చేసేది రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా కొంచెం గానుగ నూనెలో వాడుకోవచ్చు. వాటిని కూడా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే వాటిని హీట్ చేస్తాం కాబట్టి. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కొంచెం స్ప్రే చేసుకొని పిల్లలకైతే కొంచెం ఎక్కువ వేయచ్చు, టేస్ట్గా ఉంటుంది కాబట్టి తింటారు. మనం వేసుకునేటప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి ఎప్పుడు ఆ వైట్ రైస్ కర్రీ ఇవే పెట్టేసి వాళ్ళకి కూరేసి వాళ్ళు బలంగా అవ్వాలి అనుకునే కన్నా ఇలా వాళ్ళకి నచ్చినన్ని దోశలు వెన్నన్నా తినొచ్చు. ఏమున్నాయి ఇందులో, అన్నీ ఉపయోగపడేవే ఉన్నాయి. కందిపప్పు మనం ఎలాగో వాళ్ళకి కూరుండి పప్పులు పెడతాం అనుకుంటాం, అలా వాళ్ళు అన్నం బోరు కొట్టి తినలేనప్పుడు ఇలా వాళ్ళకి కావాల్సిన దోశలు ఇలా పెడితే అన్ని పోషకాలు ఇందులో ఉన్నాయి. అలాగే
దీని కాంబినేషన్గా మనం పెట్టే పల్లీ చట్నీ, అలాగే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది పిల్లలకి కారంగా లేకుండా మంచి బలంగా పోషకాలతో ఉండే చట్నీ, షార్ట్ ఉంటుంది, షార్ట్ వీడియో. అలాంటివి చేసి పెట్టేస్తే వాళ్ళు ఎటువంటి పేచీ పెట్టకుండా తినగలుగుతారు. చాలామందిలో ఒక అపోహ ఉంటుంది, ఈ మిల్లెట్స్, కొర్రలు, రాగులు, ఓట్స్, ఈ హెల్దీ ఫుడ్స్ ఇవన్నీ పెద్దవాళ్ళకే, చిన్నపిల్లలకి ఏముంది ఏది పడితే అది పెట్టొచ్చు, వాళ్ళు ఎదిగే వయసు, ఏదన్నా తింటారు, ఏదన్నా అరిగించుకుంటారు, ఏదన్నా మంచిది అనుకుంటారు. కానీ ఇప్పుడు అలా కాదు, రోజులు మారిపోయినాయి. పిల్లలకు కూడా ఎక్కువ ఫిజికల్ వర్క్ ఉండట్లా. ఇంతకు ముందులాగా వాళ్ళు వెళ్ళి వీధుల్లో ఆడుకోవడం, గ్రౌండ్లో చాలాసేపు ఆడుకోవడాలు ఇలాంటివి లేవు, తగ్గిపోయాయి. ఫోన్లు పట్టుకొని ఎక్కువ ఉంటున్నారు, లేదంటే కూర్చొని ఎక్కువ చదువుకోవాలి. ఏసీ రూమ్స్ స్కూల్స్ అయిపోయినాయి, ఏసీ హౌసెస్ అయిపోయినాయి. వీటన్నిటి వల్ల అదే ఫాలో అవుతామంటే ఇప్పుడు కుదరదు. వాళ్ళకి కూడా మనం తినే హెల్దీ ఫుడ్సే పెట్టుకుంటే వాళ్ళు కూడా చురుగ్గా ఉంటారు. చూసారా నా దోశలు? కొంతమందికి ఓవర్ రోస్ట్ కావాలంటే ఓవర్ రోస్ట్గా చేయొచ్చు, కొంతమందికి లైట్ రోస్ట్గా చేయాలంటే చేయొచ్చు. ఇదిగోండి మన గిల్ట్ ఫ్రీ, హెల్దీ, ప్రోటీన్ రిచ్ దోశ రెడీ. ఒక మంచి కాంబినేషన్ చట్నీ పెట్టుకొని, అలాగే నేను ఒక పక్కన రోటి పచ్చడి పెట్టాను, మన ఛానల్లో ఆల్రెడీ పెట్టిన పుదీనా పచ్చడి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఎవరు చెప్పారబ్బా హెల్దీ ఫుడ్స్ టేస్ట్గా ఉండవని? ఇలా మనం కొంచెం ఆలోచించి ఏదైతే మనకి మన ఫ్యామిలీకి సెట్ అవుతుందో అలాంటివి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.